స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో వేద సదస్యం వైదిక సభ మహాజనులంతా దేశం నలుమూలల నుంచి విచ్చేసి ఉన్నారు. స్వామి ప్రతిరూపాలు అక్షరం కూడా పొల్లుపోకుండా వేదాన్ని ధారణ చేస్తూ వాటిని స్వామికి సేవలో భాగంగా ఇంతవరకు పఠించి మనల్ని అనుగ్రహించారు. అలాంటి వేద విధులకు ఆ వేదముల చేత తెలుపబడేటటువంటి ఆ దేవదేవుడికి సింహాద్రినాథునికి సవినయంగా మొక్కి పెద్దలు ఆదేశించిన విధంగా నాకు తెలిసిన 4 మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది ఒకానొక సాయంకాల ఘట్టం. ఉదయం నుంచి
ఒకానొక పెద్ద కార్యానికి శ్రీకారం చుట్టాడు స్వామి. ఏమా కార్యం అంటే, అనగనగా ఒక ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుని యొక్క తండ్రి ఒక పరిపూర్ణమైనటువంటి రాక్షసతత్వాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి. ఆ రాక్షస పీడ అంతా ఇంతక అది కేవలం తన వరకే పరిమితం కాకుండా యావన్ లోకానికి పాకిపోయింది. దానికి కారణమేమి అంటే ద్వేషం, మహావిష్ణు ద్వేషం. ఆ విష్ణువు పట్ల ఉండేటటువంటి ద్వేషం వల్ల లోకాన్ని అంతని ఎవరెవరైతే విష్ణువుని ఆరాధించువారు ఉన్నారో వారందరినీ పీడించడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి బాధల నుంచి లోకానికి విముక్తి కలిగించాలి అని స్వామి సంకల్పించారట. ఉదయమే ఇంచుమించుగా ఆ సంకల్పం జరిగింది. ఒకానొక స్థానంలో ప్రవేశించారు. ఎప్పటిలాగే ఒక వితండమైనటువంటి బాధంతో, ఒక రకమైనటువంటి ఆక్రోశంతో ఆ తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు. ఈ కథ అందరికీ తెలిసినదే. చాలా రహస్యం ఏముందంటే ఇక్కడ మనం చిన్న మాటని గమనించాలి. ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడా స్వామి అని అడిగినంత మాత్రం చేతనే ఉన్నాడు తండ్రి అని చెప్తే దాన్ని పగలగొట్టడం, దానిలోంచి స్వామి ఆవిర్భవించడం ఈ కథ మనకి తెలుసు కదా. అప్పుడు చుట్టూరా బ్రహ్మాది దేవతలంతా ఉన్నారు, మహర్షులు ఉన్నారు, యోగులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, కింపరులు ఉన్నారు. ఇంకా దేవేంద్రాదులందరూ కూడా బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడు కూడా బిత్తరపోయి చూస్తున్నాడు. ఏమి వైచిత్ర్యం, ఏమి ఈ అద్భుతం, ఏమి ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఏమిటి అందులో ఆశ్చర్యం అంటే, లోకంలో తల్లిదండ్రులకి ఒక పేరు ఉంది, పితరులు అని. పితరులు అన్నదానికి సంస్కృతంలో రక్షించేవారు అని అర్థం. లోకంలో రోగం వస్తే, బాధ కలిగితే దాన్ని నివారించుకోవడం కోసం మనం మందు వేసుకుంటాం. దానికి బాధను నివారించేది ఔషధము అని పేరు. తల్లిదండ్రులకు ఏమి పేరు? రక్షించేవారు అని పేరు. ఔషధులకు ఏమి అర్థము అంటే మన బాధని పోగొట్టేది అని అర్థం. ఇంకా మనం నీటిలో ప్రయాణం చేయాలి అనుకోండి, మనం నడవలేం, మరి ఏం ఆశ్రయిస్తాం అంటే ఒక నావని ఆశ్రయిస్తాం. దానికి ఏమని పేరు అంటే దాటించేది అని పేరు. ఒకరు రక్షించేవారు, ఒకటి బాధని పోగొట్టేది, ఒకటి దాటించేది. అన్నీ వెలవెలబోతున్నాయే, ఏ ఒక్కటి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. హిరణ్యకశిపుని యొక్క ఆ హృదయాన్ని, ఉదరాన్ని చీల్చి స్వామి ఆ హిరణ్యకశిపుడి బాధల్ని పట్టు పెట్టేటటువంటి సందర్భంలో గత చరిత్ర అంతా ఒక్కసారి ప్రహ్లాదుడికి ఒక మనం చూసేటటువంటి కథల్లో, నాటికల్లో పురాతనమైనటువంటి అంశంగా అలా 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 కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఏమనంటే, ఒకనొక సందర్భంలో హిరణ్యకశిపుడు వేదాల్లో చెప్పినటువంటి తపస్సులను అన్నింటినీ చేసి బ్రహ్మగారి వద్ద ఎనలేని వరాలు పొందేడు. నాకు యుద్ధంలో తిరుగుండకూడదు అన్నాడు, తథాస్తు అన్నాడు. నాకు అమితమైనటువంటి బలం కలగాలి అన్నాడు, తథాస్తు అన్నాడు. నాకు మృత్యువే కలగకూడదు అన్నాడు. అరే అది వీలు కాదయ్యా అన్నాడు. మరెలా అంటే ఏదైనా ఒక ఉపాయం చూసుకోమని స్వామి, ఎవరు తండ్రి ప్రజాపతి గారు ఒక అవకాశం ఇస్తే అప్పుడు కోరుకుంటాడు, నాకు మానవుల వల్ల మరణం కలగకూడదు, దేవతల వల్ల మరణం కలగకూడదు. అలా దేశము, కామము, సాధనము అనే 3 అంశాల మీద బాగా దృష్టి పెట్టాడు. పలానా చోట్లో అంటే తడిగా ఉన్న చోట, పొడిగా ఉన్న చోట, లేకపోతే నింగిలో, నేలలో, ఇలాంటి చోట్ల నాకు మరణం కాకూడదు అనుకున్నాడు. అంటే లోకంలో ఏ ప్రాణి అయినా మరణించింది అంటే ఇలాంటి చోట్లే కదా. నాకు ఈ చోట్లో మరణం రాకూడదు అంటే ఇంకా మరణం లేనట్లే కదా. కనుక ఇంకొక దారిలో నేను నెగ్గాను అని సంబరపడుతున్నాడు హిరణ్యకశిపుడు. ఆయన ప్రజాపతి గారు తథాస్తు తథాస్తు అంటున్నాడు. ఉదయం పూట అంటే పగటి పూట నాకు మరణం సంభవించకూడదు, తథాస్తు. రాత్రి పూట మరణం సంభవించకూడదు, తథాస్తు. నేల మీద మరణం సంభవించకూడదు, తథాస్తు. అంతరిక్షంలో మరణం సంభవించకూడదు, తథాస్తు అయిపోయింది. అంతకంటే మళ్ళీ ఇంకా ఆలోచనలో పడ్డాడు. ఇంకా లోకంలో ఓ వ్యక్తి
ఏదైనా మరణానికి అంటే శత్రు సంహారం చేయాలి అంటే సాధనాన్ని ఉపయోగిస్తారు కదా. ఆ సాధనాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాణి అయిన సాధనం, ఇంకొకటి అప్రాణి అయిన సాధనం. కనుక మనం పరిశీలించినట్లయితే లోకంలో మరణం ఎలా సంభవిస్తుంది? ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని సంహరిస్తుంది కనుక ప్రాణి వల్ల నాకు మరణం కలగకూడదు అన్నాడు. నన్ను చంపేటటువంటి సందర్భమే కనుక ఏర్పడితే దానికి సాధనం ప్రాణి కాకూడదు అన్నాడు. తథాస్తు అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు హిరణ్యకశిపుడు. ప్రాణి కాకపోతే బాణాలు అవి వేస్తే అవి ప్రాణం లేనివి కదా, అచేతనములు కదా, వాటి వల్ల మరణం సంభవిస్తే కనుక అప్రాణి వల్ల కూడా నాకు మరణం సంభవించకూడదు అనుకున్నాడు. తథాస్తు అని ఆశీర్వచనం చేసేడు ఆ తండ్రిగా. కానీ హిరణ్యకశిపుని వధ ఎలా జరిగింది అంటే స్వామి గురువుల మీద పెట్టుకున్నాడు అనే కథ అందరికీ తెలుసు. అది పృథివీయా కాదు, అంతరిక్షమా కానే కాదు. అది కాలం. ఎలాంటి కాలం అంటే ఒకనొక సంధికాలం అని శ్రీధర స్వామి అమృతంలో రాస్తారు. అంటే అది పగలు కాదు, పూర్తిగా రాత్రి కాదు, పూర్తిగా వెలుతురు లేదు కనుక పగలు కాదు, పూర్తిగా చీకటి పడలేదు కనుక రాత్రి కాదు. అలాంటి సంధికాలం అంటే ఏ కాస్త మాట తప్పకుండా ఆ వ్యవహారాన్ని పూర్తి చేశాడు అన్నమాట స్వామి. హిరణ్యకశిపుడు ప్రార్థించిన వరాలన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నాడు స్వామి. ఎలా? మానవుల వల్ల మరణం సంభవించకూడదు, ఓహో. దేవతల వల్ల మరణం సంభవించకూడదు, ఓహో. తనకి ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి స్వభావం ఈ నృసింహావతారం చతుర్థావతారంగా చెప్తారు. అయితే దేవుడుగానైనా ఉండడం మనం లోకంలో ఎవరినైనా గమనిస్తాం, అయితే మానవుడుగా ఉండడం గమనిస్తాం. ఒకనొక రాముడు ఉన్నాడు అనుకోండి, ఆయన మానవ రూపంలో లోకంలో అవతరించి లోకాన్ని ఉద్ధరించాడు. ఇంకా మిగతా అవతారాలు ఉన్నాయి అనుకోండి, అవి దేవతా రూపంగా మనం అందరం కొలుచుకుంటున్నాం. కానీ అటు దేవుడు కాదు, ఇటు నరుడు కాదు అన్నట్లుగా ఒకనొక కొంత స్వరూపం వరకు నరస్వరూపం, కొంత వరకు సింహస్వరూపంగా, అంటే ఒక రకమైనటువంటి పశువుల వల్ల నాకు మరణం జరగకూడదు, ఒక రకమైనటువంటి నరుల వల్ల మరణం జరగకూడదు, ఒక రకమైనటువంటి దేవతల వల్ల నాకు మరణం జరగకూడదు కనుక అని అడిగాడు. కనుక ఇది దేవతా స్వరూపం అందామా? కాదు. ఇది మానవ స్వరూపం అందామా? కాదు. ఇది పశు స్వరూపం అందామా? కానే కాదు అని ఒకనొక విలక్షణమైనటువంటి అవతారాన్ని ఎత్తేడు స్వామి. ఎందుకోసం? రాక్షస బాధల్ని తొలగించాలి, ఈ బాధల్ని, ఈ పీడల్ని రూపుమాపాలి అని. ఈ అగంతుకుల్ని అలాగా ముఖాలుగా పుట్టుకొచ్చే వారందరికీ ఒకే ఒక్క సమాధానంతో నేను నా వాళ్లను రక్షించుకోవడం కోసం ఎంతకైనా సరే సిద్ధపడతాను అని చాటి చెప్పడం కోసం స్వామి అలా అవతరించాడు అన్నమాట. సత్యం విధాతు నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మన అదృశ్యత అత్యద్భుత రూపముద్వహం స్తంభే సభాయాం నమృగం నమానుషం. స్వామి ఆవిర్భవించారు. ఎలా? అది మృగస్వరూపమా? పూర్తిగా కాదు. అది మానవ స్వరూపమా? పూర్తిగా కాదు. ఒకనొక విలక్షణమైనటువంటి స్వరూపం. దేవతలుగా, బృహస్పతిగా, దేవేంద్రుడిగా, ప్రజాపతి గారికి సైతం ఎన్నడూ కానీ విని ఎరుగనటువంటి ఒకనొక దివ్యమైనటువంటి విలక్షణమైనటువంటి స్వరూపం. ఆ స్వరూపం ఎందుకెత్తేడు అంటే ఈ దుర్మార్గుడు ఒక దుర్బుద్ధితో అడిగినటువంటి ఒక వరానికి కట్టుబడి ఆ తండ్రి గారు వరాన్ని ఇచ్చేస్తే దాన్ని కాదనలేక ఇతడి బాధల్ని లోకంలో చూసి తట్టుకోలేక ఇలా విలక్షణంగా ఆవిర్భవించేటమాట. స్తంభే సభాయాం నమృగం నమానుషం. దీన్ని బట్టి ఈ కథని అందరినీ పరిశీలిస్తే అది సంధ్యాకాలము అని శ్రీధర స్వామి రాశారని ఇంతకు ముందు అనుకున్నాం కదా. మరి వధకి సాధనమైనది ఏమి అంటే నఖములు అన్నారు. అది చాలా విచిత్రమైనటువంటి అంశం అన్నమాట. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణకృష్ణాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. స్వామికి అనేక రకములైనటువంటి గుణవర్గములు ఉన్నాయి. వజ్రనఖములతో కూడినటువంటి స్వామిని ధ్యానిస్తున్నామని చెప్పడంలో ఉద్దేశం ఏమి అంటే అది దేన్నైనా చీల్చేయగలుగుతుంది. దాన్ని చీల్చగలిగేది ప్రపంచంలో మరొకటి లేనే లేదన్నమాట. ప్రస్తుతం మనం ఆ అంశం ఎందుకు ఎత్తుకున్నాము అంటే అది ప్రాణియా అంటే ప్రాణి కాదా అంటే కాదంటే కాదన్నమాట. ఎందుకని? గోళ్ళు అనేవి ఈ మాంసంతో ఎంతవరకు సంబంధాన్ని కలిగి ఉంటాయో అంతవరకే వాటికి ప్రాణం ఉంటుంది. ఇది దాటి బయటికి వస్తే వాటికి ప్రాణం ఉండదు, అవి నిర్జీవం అయిపోతాయి అన్నమాట. కనుక మీకు ఇక్కడ ఏదైనా తెగింది అనుకోండి చాలా బాధ కలుగుతుంది, ఈ పైన తెగింది అనుకోండి ఏ కాస్త బాధ కలుగుతుంది. కనుక
ప్రాణియా కానే కాదు, అప్రాణియా కానే కాదు. అలాంటి నఖములను ఆయుధాలుగా ఎంచుకున్నాడు అన్నమాట స్వామి. అవి వజ్ర నఖములు అన్నమాట. కనుక ఈ రకంగా లోకానికి పీడని తొలగించడం కోసం దేవతలంతా కలిపి మొరపెట్టుకుంటే కూడా వల్ల కాని సందర్భంలో ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం సత్యం విధాతం నిజ వృత్య భాషితం ఎంత అందంగా చెప్తారో స్వామి. నువ్వే దిక్కు నాకు, నువ్వు తప్ప ఇంకొకరిని నేను ఎరుగను, అనన్య శరణుడనై నిన్ను శరణు పొందుతున్నాను అని కనుక ప్రార్థిస్తే వాడిని స్వామి అనుకుంటాడట, మృత్యుడు అనుకుంటాడట. మృత్యుడు అంటే ఏమిటి? ఏదో పరివారము, లేకపోతే సేవ చేసేవాళ్ళు, లేకపోతే మనకి ఊడిగం చేసేవాళ్ళు, మనకి ఏదో వద్దులొత్తేవాళ్ళు అని అనుకుంటారేమో. పొరపాటు కానీ కాదు. ఏమర్థం అంటే మనం పోషించవలసినటువంటి వ్యక్తిని మనం మృత్యుడు అని పిలవాలి అన్నమాట. భార్య అంటే కూడా అదే అర్థం. ఏమది? 24 గంటలు అహోరాత్రాలు కంటికి రెప్పలాగా కాపాడుకోవలసినటువంటి వ్యక్తి అనే అర్థం అడుగడుగునా రావడం కోసం, నీకు జ్ఞాపకం చేయడం కోసం పురుషుడికి ఇల్లాలిని భార్య అని పరిచయించేసారన్నమాట. కనుక భగవంతుడికి భక్తుడు మృత్యుడు. మృత్యుడు అంటే ఏమి? ఏవో పూలు పళ్ళు కాయలు పట్టుకొచ్చి సేవ చేస్తూ ఉంటాడు అని అర్థం కాదు. ఆ స్వామి తప్ప వీటిని రక్షించడానికి లోకంలో మరొక దిక్కులేని అనాథనాథుడు, అనాథులకు నాథుడు స్వామి. కనుక ఇతడు అనాథ, ఇతడిని తానే రక్షించాలి అని ప్రహ్లాదుని కన్న తండ్రే రకరకాలుగా చెప్పాలని ప్రయత్నం చేస్తే, ఇంతకుముందు మాటల్లో మనం ఏమనుకున్నాం? బాలస్యనేహ శరణం పితరౌ నృసింహ. ఆ సమయంలో ప్రహ్లాదుడు చెప్తాడు, పితరులు అంటే రక్షించేవాళ్ళు అని లోకంలో అర్థం. కానీ నృసింహ స్వామి, కానీ నిజంగా తల్లిదండ్రులు అంటే పితరులు పూర్తిగా కానీ కాదు, నువ్వే సంరక్షకుడవు అని అర్థం ఆ మాటలో ఉందన్నమాట. ఎందుకంటే నన్ను రక్షించాల్సిన నా తండ్రి నన్ను చంపాలని చూశాడు, కానీ నేను బతికి ఉన్నాను ఎందువల్ల? అది నీ దైవం. ఎలాగైనా సరే మన కొడుకుని రక్షించుకోవాలి అని ప్రజాపతి గారు చాలా కలలు కొన్నారు. లేకపోతే ఆనాడే ఆ తపస్సులు కట్టిపెట్టున్నాయినా నువ్వు చేసేది చాలా తప్పు అని చెప్పి హెచ్చరించి తస్మాత్ జాగ్రత్త అని అనర్చుగా అనలేదు. ఆయన ఏ తపస్సు చేస్తే దానికల్లా వరాలించుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి ఇది శ్రీహరి కంఠానికి చుట్టుకున్నట్టు అయిపోయింది కదా. వీళ్ళందరూ ఇచ్చిన వరాన్ని చక్కబెట్టడం కోసమే కదా స్వామి ఈ అవతారాన్ని ఎత్తాల్సి వస్తోంది. కనుక ఆనాడే సంరక్షకుడుగా ఉండవలసినటువంటి ప్రజాపతి అనే పేరుతో ఆ బ్రహ్మగారు అనేక వరాన్ని ఇచ్చి ఎలాగైనా సరే హిరణ్యకశిపుడిని రక్షించుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? స్వామి రక్షించలేకపోయాడు. అక్కడే ఉన్నాడు నిలువెత్తు నిండు విగ్రహం సాక్షి ప్రజాపతి గారు, దేవేంద్రుడ సమస్త దేవతల స్తంభే సభాయాం, నలుగురిలో అందరిలో కూడా అందరి ఎదుట ప్రత్యక్షంగా జరిగినటువంటి వృత్తాంతం ఇది. స్తంభే సభాయాం నమృగన్న మానుషం. కనుక ఆ సందర్భంలో ప్రహ్లాదుడు చెప్తాడు, స్వామి లోకంలో తండ్రి అంటే తండ్రి కాదు స్వామి, నువ్వే సంరక్షకుడవి. బాలస్యనేహ శరణం పితరౌ నృసింహ. తల్లిదండ్రులు రక్షిస్తారు అనుకోవడం చాలా పొరపాటు. నువ్వే రక్షించేవాడివి. ఇంకా రోగం వస్తే నా బాధ తీరడం కోసం నేను మందు వేసుకుంటే నాకు పనైపోతుంది అని లోకంలో అందరూ భ్రమపడుకుంటారు స్వామి. దానిలో తల్లిదండ్రుల్లో కానీ ఒక ఔషధంలో కానీ విలువ అనేది ఉంది అంటే అది నీ స్వరూపం. నా తండ్రి నన్ను రక్షించగలుగుతున్నాడు అంటే అందులో నీ తత్వం ఉండడం వల్ల. ఒక మందు నాకు పనిచేసి నా బాధని పోగొట్టుకోగలుగుతోంది అంటే అందులో నీ తత్వం ఉండడం వల్ల. నార్తస్య జాగడం అని చెప్తాడు అన్నమాట. ఆర్తుడు అనగా రోగంతో బాధలు పడేటటువంటి వాడు. అలాంటి వాడికి అగదం అంటే ఔషధం అన్నమాట, రోగాన్ని నివారించేది అని లోకంలో ప్రతిదీ ప్రసిద్ధి. అది రక్షించలేదు స్వామి. వాస్తవం బాలస్యనేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య జాగదం ఉదంపతి మధ్యకోనౌ. నీళ్లలో ప్రయాణించేటటువంటి వాడు ఒక దెబ్బ వేసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు దాటేస్తున్నాడు అని అందరూ దెబ్బ పడుతూ ఉంటారు. అది అక్షరాల బ్రహ్మస్వామి. దానివల్ల వాడు దాటలేడు అన్నానే లేదు. ఎందుకంటే కొన్ని ఓడలు సైతం మునిగిపోతున్నాయి స్వామి లోకంలో. కొంతమంది తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నా కూడా పిల్లలకి వదగలుగుతోంది స్వామి. నేను పిల్లవాడిని నా తండ్రి రక్షించాల్సినటువంటి వాడు నన్ను చంపాలని చూస్తే కూడా నేను సుభద్రంగా క్షేమంగా ఉన్నాను. రక్షించాలని కాపాడుకోవాలని తాపత్రయపడినటువంటి ఆ ప్రజాపతి గారి యొక్క సంతతిగా ఉన్నటువంటి హిరణ్యకశిపుడు వారు కాస్త క్షణార్పణం అయిపోయాడు. కాబట్టి
బాలస్య నేహ శరణం పితరవు నృసింహ నాప్తస్య జాగరం ఉదన్పతి మధ్యతో నవ్వు. ఉదన్పతి అంటే సాగరంలో మధ్యద మునిగిపోయేటటువంటి వాడికి, నవ్వు అంటే ఆ తెప్పో నావో ఏదో వగైరా అది దాటిస్తుంది అని అనుకోవడం పూర్తిగా భ్రమ. ఇన్ని మాటలు ఎందుకు స్వామి? ఒక మాటలో చెప్తాను. తప్తస్య తత్ప్రతినిధి ఇహ అంజశ్రేష్ఠ. బాధల్లో ఉన్నవాడు నేను దాన్ని ఆ ఉపాయాన్ని పాటిస్తే, ఇంకో దాన్ని ఆశ్రయిస్తే నాకు ఏదో పనైపోతుంది అని భ్రమపడుతుంటారు స్వామి. తప్తులైన వాళ్ళు, దుఃఖాల్లో బాధల్లో ఉన్నవాళ్ళు ప్రతినిధి దానికి ఏదో విరుగుడు చూడాలి అని అనుకుంటూ ఆరాటపడుతూ ఉంటారు. కానీ తనుభృత ఈ శరీరాన్ని దాల్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తావత్ విభో తనుభృత ఉపేక్షితానం వాటన్నింటి వల్ల నీ దయను కనుక పరిపూర్ణంగా వాళ్ళు పొందలేని స్థితిలో ఎన్ని ఉపాయాలు పాటించినా అంతంత మాత్రమే స్వామి. నన్ను తండ్రి రక్షించాడా? నా తండ్రులకు తండ్రి అయినటువంటి ఆ నృసింహుడు రక్షించాడా? ప్రహ్లాదుడు ఎంత వివేకంతో ఆలోచిస్తున్నాడో చూడండి. నా తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి తండ్రి అయినటువంటి ప్రజాపతి గారు హిరణ్యకశిపుడిని రక్షించుకోగలిగేడా? ఆ హిరణ్యకశిపుడికి ఆ నృసింహస్వామి యొక్క ఆ తీక్ష్ణమైనటువంటి ఆ వజ్ర నఖములతో వద్ద ఏర్పడిన సందర్భంలో ఆ ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే ప్రహ్లాదుడు చేసినటువంటి ఆ ఉపదేశం అది వేద సారం. నృసింహతాపన్యోపనిషత్తు ఇది చాలా మందికి తెలిసినది మైథికులకి. అందులో దేవతలు మృత్యు వల్ల మాకు చాలా భయం వేస్తోంది, ఎప్పుడు చనిపోతామో, ఏ ప్రమాదం వస్తుందో అని ప్రజాపతి గారి దగ్గరికి వెళ్తే స్వామి యొక్క మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. మాకు రోగాల వల్ల బాధలు కలుగుతాయేమో అని ప్రజాపతి గారి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్తే నాన్నగారు మాకు కష్టం వస్తుంది అంటే ఉగ్రం వీరం మహావిష్ణువు ఈ మంత్రం ఉపదేశం చేస్తారు. మాకు శత్రువుల వల్ల బాధ కలుగుతుంది అంటే నాయనా మీరు నృసింహస్వామిని ఆశ్రయించండి, ఆరాధించండి అని ఉపదేశం చేస్తారు. ఇలా మాకు సుఖం కలగాలి అంటే, దుఃఖం పోవాలి అంటే, రోగాల బారిని పడకూడదు అంటే, ఏ విధమైనటువంటి ఆపదలు రాకూడదు అంటే, అనుకోని పరిస్థితుల్లో హఠాత్ పరిణామాలు అవి వచ్చి ప్రమాదాలు జరగకూడదు అంటే అన్నింటికీ స్వామిని ఆశ్రయించమని చెప్తారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇదే ఉపదేశం హిరణ్యకశిపుడికి ఎందుకు చేయలేదు? ఆ హిరణ్యకశిపుడి బుద్ధి దీని పట్లనే. కాబట్టి అంతటి ప్రజాపతి గారు, అంతటి బ్రహ్మగారు కూడా నీ యొక్క బుద్ధిని అనుసరించి మాత్రమే ఉపదేశం చేస్తూ ఉంటారు తప్ప ఉన్న తత్వాన్ని, వాస్తవాన్ని ఉపదేశం చేసి అక్కడి నుంచి ఇంకా ద్వేషం పెంచుకునేలాగా చేసుకుని అవే నీ వల్ల కాదు నేను ఇంకొకటి దగ్గరికి పోతాను అని అనిపించుకుని ఇదంతా అనవసరపు ప్రక్రియ అని ప్రజాపతి గారికి తెలుసు. కాబట్టి మాకు ఏది మేలో అది కావాలి అని మనం భగవంతుడిని కోరాలి, లేదా తల్లిదండ్రులను కోరాలి, పెద్దల్ని గురువుల్ని కోరాలి తప్ప నాకు ఇలాంటి మరణం జరగకూడదు, నాకు అలాంటి వాటి వల్ల పరాజయం కలగకూడదు, ఇలాంటి అతి తెలివితేటలకి పోయి తెలివి తక్కువ వ్యవహారంతో కొంప ఉంచుకునే స్థితికి ఒక నిలువెత్తు నిదర్శనం హిరణ్యకశిపుడు అన్నమాట. కాబట్టి దేవతలు వారికి కష్టం వస్తే ఎవరిని ఆశ్రయించమన్నారు అంటే మన స్వామిని ఆశ్రయించమన్నారు. ఈ సారాన్నే ఆ మంత్రానికి వ్యాఖ్యానంగా ఉపనిషత్తే మనకి వివరం అందించింది. అందులో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి మంత్రం ఓం స్తుహిశ్రుతంగర్తసదం యువానం మృగన్న భీమముపహస్మముగ్రం మృడాచరిత్రే రుద్రస్తవాన అన్యంతే అస్మన్నివపంతు సేనా. ఇది రుద్రం, శ్రీరుద్రం, నమకం అనేటటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి మంత్రం. మీలో చాలా మందికి తెలుసు, తాపన్యోపనిషత్తు చదివితే అందులో ఈ మంత్రాన్ని ఉదహరిస్తారు. అంటే ఉగ్రం వీరం అనే మంత్రంలో ఉన్నటువంటి అతి సూక్ష్మమైన ఏ రహస్యమైన తత్వం ఉందో దానిలో కొంత తత్వాన్ని ఈ మంత్రం వివరిస్తోంది అన్నమాట. మరి ఈ మంత్రం శివుణ్ణి చెప్తుందా, త్రినేత్రుణ్ణి పార్వతీపతిని చెప్తుందా, లేకపోతే నృసింహుణ్ణి చెప్తుందా అని మనకి శంక కలుగుతుంది అని అక్కడి వ్యాఖ్యానంలో ఈ వివరం చెప్తారు. ఒకనొక మహానుభావుడు ఈ రుద్ర నృసింహతాపన్యోపనిషత్తులో చెప్పినటువంటి రహస్యాన్ని అంతని గమనించి, నమ్మకంలో ఉన్నటువంటి అంశాన్ని అంతని గమనించి క్రోడీకరించి, నమ్మకంలో ఉన్నటువంటి విషయాలు విష్ణు పరంగా నృసింహ పరంగా ఎలా అన్వయిస్తారో చాలా వివరంగా ఒక చిన్న లఘు గ్రంథాన్ని రాశారు. సరే, ప్రస్తుతంలో మనకు అంత సమయం లేదు. భగవంతుడి దైవంలో ఎప్పుడైనా విశేషంగా వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతంలో స్తుహిశ్రుతం గర్తసదం యువానం అన్న దానిలో తాత్పర్యమేమి అంటే, ఇందులో నృసింహస్వామికి సంబంధించినటువంటి చాలా సంకేతాలు ఉన్నాయి. ఏమది అంటే మృగం అనే మాట స్పష్టంగా ఉంది. మృగ శబ్దం సింహాన్ని చెప్తుంది.
గర్తసదం అని ఒక మాట స్పష్టంగా. గర్తం అంటే రాస్తారు సింహాలు ఉండేటటువంటి గుహ. ఆ సింహాలు ఉండేటటువంటి గుహలో ఉండేవాడు ఎవరు? నగస్వామి. కనుక శ్రుతం గర్తసదం యువానం. యువానం అంటే ఏమర్థం? రెండు అర్థాలు. శ్రీరుద్రంలో అర్థం చెప్పాడు అక్కడి ప్రకరణాన్ని సందర్భాన్ని బట్టి. ప్రస్తుతంలో ఏమర్థం చెప్పాలి? మిశ్రణయో అనే మాట నుంచి వచ్చినది యువానం అని. అంటే చీల్చేటటువంటి వాడు అని అర్థం. ఏమి చీల్చేస్తాడు అంటే లోకానికి పట్టినటువంటి రాక్షస పీడనం అనాది నృసింహావిర్భావ ఘట్టంలో చీల్చి హిరణ్యకశిపుడి ఉదరాన్ని చీల్చి మనకి చూపించాడు. అదే మాదిరిగా మన కష్టాన్ని, ఆపదల్ని, దుఃఖాన్ని, రోగాన్ని, బాధల్ని కూడా అదే మాదిరిగా చీల్చేస్తాడు అని తాత్పర్యం అన్నమాట. యువానం అంటే అక్కడేమో తరుణం అని అర్థం, ఇక్కడేమో చీల్చి పారేసేవాడు అని అర్థం అన్నమాట. యువానం మృగన్న భీమం. తగినంత సందర్భం వస్తే భయంకరమైనటువంటి స్వరూపంతో ఉంటాడు, జాగ్రత్త అని చెప్పినట్టు అన్నమాట. ఉపహత్వం అవతలి వ్యక్తిని అంటే శత్రువుని, ధర్మానికి విరుద్ధమైన ఆచరణాన్ని చేసేటటువంటి ఎంతటి వాటినైనా సరే, వాడు ఎన్ని తపస్సులను చేసినా, ఎంతటి పుణ్యాన్ని చేసినా, ఎన్ని దానాలు ధర్మాలు చేసినా వాడిని మట్టు పెట్టే తీరడానికి ఉగ్రుడై ఉంటాడు. ఉపహత్వం ఉగ్రం, ఉపహత్వం ఉగ్రం అని ఉంది అన్నమాట. కాబట్టి అలాంటి పరమాత్మను స్తుహి అని వేదం మనకి ఉపదేశం చేస్తుంది. నీకు అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడైనా, ఏదో మనశ్శాంతి కోసమైనా, ఆకాశపు ప్రశాంతత కోసమైనా స్వామిని స్తుతించవయ్యా. శ్రీ నృసింహ, జయ నృసింహ, జయ జయ నృసింహ అని చెప్పి 21 మాటలో అనుకున్నంత మాత్రం చేయడం సమస్త కష్టాలు తీరుతాయని ఆగమ శాస్త్రం బోధిస్తోంది అన్నమాట. కావాల్సింది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. కాబట్టి అలాంటి విశ్వాసంతో ఇలాంటి స్వామిని స్తుతించమని, కీర్తించమని, ధ్యానించమని మనకి ఈ మంత్రం ఉపదేశం చేస్తుంది. ఈ మంత్రంలో ఉన్న వివరం అంతా చెప్పుకుంటే సుమారుగా 3-4 పేజీలు ఉంది. ఒక అధ్యాయమే దీనికోసం కేటాయింపబడింది. ఉపనిషత్తులో స్వామికి సంబంధించిన మూల మంత్రంలో ఉన్న ఒక్క మాటను వివరించడానికి ఈ మంత్రాన్ని ఉదాహరించింది వేదమే. మనకి వేదం తప్ప వేరే ఎవరు వివరించలేరు అనే ఉద్దేశంతో శృతిమాత అంతటి దయతో చేసినటువంటి వివరణ. కాబట్టి అలాంటి పరమాత్మను స్తుతించి మనం ఏం ప్రార్థించాలి అంటే స్వామి, రోజు రోజుకి క్షీణించిపోయేటటువంటి ఈ శరీరం, నిన్న ఉన్న ఓపిక ఈ రోజు లేదు, ఈ రోజు ఉన్న పరిస్థితి రేపటికి ఉంటుందో ఉండదో తెలియదు. అలాంటి స్థితిలో మేము పొందినటువంటి మా ఉపకరణాలు, వస్తువులు, వాహనాలు, సామగ్రి, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, ఇటువంటి వాటన్నింటి ద్వారా మాకు కలిగినంతలో మేము అనుభవించదగినటువంటి పరిపూర్ణమైన సుఖాన్ని, శాంతిని, సంతోషాన్ని మాకు ప్రసాదించు అన్నమాట. మృడా చరిత్రే చరిత్రే జననశీలే నిరంతరం క్షీణమానే శరీరే. ఈ శరీరం ఉన్నంత వరకే సుఖం కానీ దుఃఖం కానీ అనుభవించగలుగుతాం. అలాంటి స్థితిలో దుఃఖం అనేది ఇవ్వడం అనుభవించలేము. కనుక స్వామి, ఏనాడో తెలుసో తెలియకో ఏవైనా అపరాధాలు చేసుకుంటే వాటిని అన్నింటినీ మన్నించి ఇప్పుడు నీ పాదాలు పట్టి శరణు వేడి నిన్ను ధ్యానించి తలించి నిన్ను స్మరిస్తున్నాను. కనుక ఈ శరీరం ఉన్నంత వరకు మాకు తగినంతగా మా పరివారంతో మాకు సుఖశాంతుల్ని ప్రసాదించు స్వామి అని కోరుకు అని వేదమే మనకి ఉపదేశం చేస్తుంది అన్నమాట. మృడాచరిత్రే రుద్రస్తవాన అన్యంతే అస్మన్నిపత్తు సేనా. స్వామి దగ్గర చాలా మాయలున్నాయి, చాలా బంధనాలు ఉన్నాయి, చాలా ప్రలోభాలు ఉన్నాయి. అవన్నీ మా మీద ప్రయోగించకు స్వామి. అస్మదు అన్యం, మా కంటే వేరొకరిని ఎవరినైనా నువ్వు లక్ష్యంగా చూసుకో, మా మీద మాత్రం వాటిని గురిపెట్టకు అన్నమాట. కనుక ఆ స్వామి ప్రలోభపరిస్తే మనం ఎంతటి వాళ్ళం, మనం ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతామా? కాబట్టి ఏ విధమైనటువంటి మాయా ప్రభావాలకు గురి కాకుండా, మేము వేసేటటువంటి అడుగు తప్పటడుగు కాకుండా, మేము చేసేటటువంటి ప్రతి పని ఈ ప్రీతికై నిన్ను సంతోషపరచగలిగి, మేము చేసేటటువంటి చిన్ని పుణ్యకార్యాలకి నువ్వు ఎంతో ప్రవశించి మాకు సదా అండగా ఉండి ప్రహ్లాదవరదుడవై లోకంలో కీర్తింపబడుతున్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ప్రహ్లాదుని మాదిరిగా తెచ్చి అనుగ్రహించి రక్షించు 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 అని ప్రార్థిస్తూ ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి కార్యనిర్వహణాధికారులు, స్థానాచార్యులు, అర్చక స్వాములు, ఈ వేద విద్వాంసులు 50 మంది తత్స్వరూపంగా ఉన్నటువంటి మన స్వామి అందరికీ కృతజ్ఞతల్ని తెలుపుకుంటూ ఇంతటితో ఉపసంహారం చేస్తున్నాం. అద్భుత రూపాన్ని మనకి కళ్ళకి కనిపించేదండి మన రామకృష్ణ స్వామి గారు. ఇట్లాంటి చూడండి,
ఈ సందర్భంలో సంధ్యాకాలంలో ఒకసారి నృసింహస్వామిని కానీ ఒకసారి స్మరించి ఆ ప్రస్తావన చేసుకున్నందువల్ల మనకి ఆసురీ ప్రవృత్తులు ఏదైనా ఉంటే దూరం కాదు. పోయి సుఖమైనటువంటి జీవనం గడపడానికి తగినటువంటి అవకాశాన్ని భగవాన్ అనుగ్రహించాలి అని మన నృసింహ ప్రభువు ఇందాక వారు చెప్పారు కదా, ఉదాహరణ భీమహ, ఆయన భీకరమైన స్వరూపుడు అనుకుంటాం, కానీ భీకరమైన స్వరూపుడు కాదు ఆయన. తర్వాత ఉన్న నమ్మకానికి ఎప్పుడో అడుగుదాం అనుకుంటుంటాను. ఇలాంటి సందర్భాల్లో కుశలహ గిరిస్తహ అంటే ఆ కుశల శబ్దానికి ఏమిటో అర్థమని నాకు చాలా రోజుల నుంచి ఉంది. ఆ కుచర అన్నది, కుచర అంటే అంతర్గర్భితంగా ఉండేటువంటి వాడా అని, ఆ గుహాహితంగా అపరిష్టం పురాణం అన్నట్టుగాను, లేకపోతే ఇంకేదైనా విశేషమైనటువంటి ఆ కుశల శబ్దానికి ఉందా అని నాకు ఈ శబ్దాలు విన్న తర్వాత ఈ శబ్దాలు ఎలా వచ్చాయి, దీని రూట్ తెలుసుకోవాలి, అర్థం తెలుసుకోవాల్సింది. దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఆంగ్ల మాధ్యమంలోకి వెళ్ళిపోయిన తర్వాత జీవితం అటు వెళ్ళిపోయింది. విప్ర పశ్చిమ బుద్ధగా అని ఇవాటికి వచ్చిన తర్వాత తెలుసుకోవాలంటే తెలుసుకోలేని పరిస్థితి వచ్చేసింది. చాలా నష్టపోయామని బాధపడుతుంటారు. మన నృసింహస్వామి సుందరాయ సుభాంత సుందరుడు మాస్టర్. తర్వాత నృసింహ ప్రభువు భయంకరమైన మూర్తి కాదు, శాంత ఆయన ఎలాగ సుందరుడు, మా గోవిందరాజ ప్రభువు కూడా మందహాస సుందరుడు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శిస్తూ ఉడుపై నరసింహాచార్య స్వామి గారు 18వ శతకంలో మందహాస స్తవం అని ఒక స్తవాన్ని అనుగ్రహించారు. వారికి ఏం చేసి ఉండేవారు ఉండి ఆ స్వామిని చూసి ఆ చిరు దరహాసాన్ని చూసి ఒక స్తవాన్ని అనుగ్రహించారు. వారు భగవత్ మానస పుత్రుడు, భగవత్తులుగా ప్రఖ్యాతి చెందినటువంటి వారు. ఆనందగిరి వారి ఆస్థానంలో ఉండేవారు. వారికి ఆసువుగా కవిత్వం వచ్చేసింది, అంటే ఉపాసన అలాగొచ్చింది. వస్తూ వారు మందహాస స్తవం అని అనుగ్రహిస్తూ సుమారుగా ఒక్కొక్క రోజు కళ్యాణంలో ఒక్కొక్క రోజు ఒక ద్వాదశకం చొప్పున 5 రోజుల్లో స్తవాన్ని అనుగ్రహించారు. అనుగ్రహిస్తూ ఆ మందహాసాన్ని వర్ణిస్తూ వారి భావన చేస్తూ అద్భుతమైనటువంటి శ్లోకాలను అనుగ్రహించారు. అందులో నిర్మధ్యవార్థిముపలబ్ధమతిశ్రమేణ లౌల్యా బలాత్ అమృతమప్యసురైరుతం ప్రాక్ మందస్పితామృతలవైః తవ మోహనంగ వ్యక్తం కవంతహసితస్య కథా సుధాసా. పూర్వం సముద్రవదనాన్ని చేశారు. సముద్రవదనాన్ని చేసేసరికి ఆ సముద్రంలో వచ్చేవన్నీ వచ్చాయి కదా, అమృతం కూడా వచ్చింది. అమృతాన్ని కాస్త అమృతం వచ్చింది మనకి ఇది కావాలని పట్టుకుపోయాడు రాక్షసు. అది పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే పరిగెడుతూ ఉంటే ఆ పట్టుకెళ్ళిపోయారని వాళ్ళని వారించడం కోసమని నేను ఒక అద్భుతమైనటువంటి స్త్రీ వేషాన్ని వేసుకుని వచ్చాను. వేషాన్ని వేసుకుని వచ్చి అమృత కలశాన్ని పట్టుకుని వచ్చేసరికి ఏం చేశారు వాళ్ళు? అమృతం మాట మర్చిపోయి ఈ విధంగా పడ్డారు. అలాగా ఏమైతే అమృతం కన్నా గొప్పది మందహాసం. అమృతం దిగదుడికి అయిపోయింది కదా. అందుచేత అలాంటి మందహాస సుందరుడు లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఆ దరహాస చంద్రికల్ని ఆ జ్యోత్సనని మన మీద ప్రకాశింపచేసి అందరినీ ఆకర్షించేటువంటి ప్రభువు మన మందహాస సుందరుడు గోవిందరాజ స్వామి. వారి యొక్క ప్రతినిధిగా మన వరాహ నరసింహ ప్రభు ప్రతినిధిగా ఉత్సవమైనంగా ఇక్కడ తెచ్చేసి వేణుగోపాల అలంకారం. వేణుగోపాల అలంకారం ఎందుకంటే ఇవాడ అంటే ఈ మందహాస సుందరుడు ఆ వేణుగోపాలుడికి అభేదం అన్నమాట, నృసింహ ప్రభువుకి అభేదం. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ చూసేసరికి మణివిడంబినితస్య మనోహరేవ భుషి అర్థమనాః వ్రతముంచత జపముంచత తపముంచత.
ఆయన అలా విడిపోతూ ఉంటే కృష్ణప్ప స్వామి విజంట ఆ విడిపోతూ ఆయన చూస్తూ మగ్నం మగ్నముని మంటలి జపముంచత తపముంచత వ్రతముంచత హోమముంచత చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ తాలూకు కార్యాన్ని చెయ్యకుండా కళ్ళప్పగించుండి. అది కదండి కృష్ణమూర్తి యొక్క వైభవం. ఉత్సాహమానుడు గుణమోహనమైనటువంటి ముఖమోహనమైనటువంటి రసీభూతమైనటువంటి ఉజ్జీభూతమైనటువంటి మూర్తి మన సౌందర్య మూర్తి మన గోవిందరాజిస్తారు. నాణ్యంగా దర్శనీయమైనటువంటి మూర్తి మన గోవిందరాజిస్తారు. ఇట్లాంటి వైభవం ఇట్లాంటి దరహాస చంద్రికలు ఇంకెక్కడ మనకి ఏ ఉత్సవమూర్తిలోనూ మనం కానరావు. అట్లాంటి మూర్తిని మనం సేవించుకొని వాళ్ళ వేణుగోపాల అలంకారంతో ఈ వేదం యొక్క సాధనంతా రహసి కథయ మమ అంటారు లీలాసుడు. అవి మురళి అని మురళి భరిస్తున్నాడు కదా ఆయన చెవిలో నా యొక్క నేను ఇలా ఉన్నాను నన్ను స్వీకరించమని చెప్పు అంటాడు. అలాగా ఆయన వేణుగానంలో ఆ వేణుగానంలో కూడా చూడండి 7 రంధ్రాలు ఒక రంధ్రం అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించేటువంటి దానికి స్మారకంగా ఉండేటువంటిది ఆ మురళీ గానం. అందుకోసమని అష్టాక్షరి అంటే నారాయణ మీద బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ శంకరశ్చ నారాయణ చెప్పింది కదండి. నారాయణ ఏ వేదం సర్వం చెప్పింది కదండి. అంచేత దానికి స్ఫోరకంగా ఇక్కడ వేణుగాన అమృతాన్ని అందించడం కోసం స్వామి వేణుగోపాల అలంకారంతో అలంకారం చేయడం అనేది అనూచకమైన సంప్రదాయంగా ఇక్కడ వస్తుంది. అట్లాంటి అలంకారంతో ముగ్ధమోహనమైనటువంటి భోగమోహనమైనటువంటి సౌందర్యమూర్తిని మనం సేవిస్తూ ఆయన ఆనంద తుందిరమైనటువంటి మనస్సుతో ఈ సభని చాలా ఆనందించాడు. స్ఫుటకు భుజయో కంచుక శతమని చూడండి. ఆ భుజాలు ఎంత పొంగిపోయాయో ఈ వేద నాదాన్ని వినేసరికి స్వామివారి యొక్క ఈ నృసింహ అవతార వైభవాన్ని చూసేసరికి నా గురించి కదా వీరందరూ స్తోత్రం చేస్తున్నారు అని ఆ భుజాలు పొంగిపోయాయి. అట్లాంటి ఆయన ఆనందాన్ని ఆ రకంగా ప్రకటిస్తున్నాడు స్వామి. సంపూర్ణమైనటువంటి ఆ ఆనందంతో ఆనంద స్వరూపుడు కనుక ఆయన రసస్వరూపుడు ఆనంద స్వరూపుడు. రసం వయసహ అనంది ఆనందో బ్రహ్మ అన్నాం కదా. అంచేత రసస్వరూపుడు ఆనంద స్వరూపుడు. ఈ వేద నాద రసాన్ని ఆయన ఆ గురువలి ఆనందాన్ని మనకి ఆ ముఖంలో అది మనకి ప్రతిబింబించేటట్టుగా ప్రస్ఫుటీకరించేటట్టుగా ఆ మూర్తి మనకి వేసి చేసి ఉన్నారు. ఇంకా మన కార్యక్రమం సమాపనానికి ముందుగా ఒక్క ఘనమనసని మనం అనుసంధానం చేసుకొని మన కార్యక్రమాన్ని సమాపనం చేసుకుంటాం. పెద్దలందరికీ జరిపించడానికి తగినటువంటి అనుగ్రహాన్ని పరిశీలించినటువంటి సింహాద్నాథునికి మనసా వాచా కర్మణ దాసోహాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిపించడానికి తగినటువంటి దాఖ్యాన్ని మాకు తెచ్చినటువంటి మా కార్యనిర్వహణాధికారి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరగడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి వారు తగినటువంటి పెద్ద మనస్సుతో అమ్మవారి సన్నిధానంలో వైదికమైనటువంటి కార్యక్రమములు వైదికమైనటువంటి వ్యవస్థ చాలా సుపుష్టంగా సుదృఢంగా ఉండాలి
అని ఆ కోరేటువంటి అట్లాంటి మనస్సు కలిగినటువంటి వారు ఆ కార్యక్రమానికి గారి వారు ఈ వేద విధులందరినీ యథోచితమైనటువంటి అనుగ్రహాన్ని సింహాద్రాజుల అనుగ్రహాన్ని వారి ద్వారా వారికి అందించమని సప్రష్టంగా ప్రార్థిస్తున్నారు. గురుగారు 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 ప్రధానార్చులు వారు గురవాడ శ్రీనివాసాచార్య గారిని సన్మానం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తిరగారు వెంకటరమణాచార్య గారు మరో గురువు కరి సీతారామాచార్య గారు బ్రహ్మ గురుగారు ఫోటో ఫోటో ఈ చెయ్యి చదివితే మీడే కలుగుతా చదివితే లెవెల్ కావడం ఈనాటి సభకి విశిష్ట అతిథులుగా వేయించేసి విశిష్ట ఉపన్యాసకులుగా నృసింహ వైభవాన్ని ఆ వేదవాంగ్మయంలో నృసింహ వైభవం దాన్ని మనకి నృసింహ ఆవిర్భావాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనకి అనుగ్రహించినటువంటి బ్రహ్మశ్రీ ప్రభా రామకృష్ణ సోమయాజి గారు పగడపుచ్ఛాయ ప్రవాణం అంచేత ప్రవాణం చాలా చాలా అద్భుతమైన విధంగా ఎక్కడున్నా కానీ కనిపిస్తుంది కదా, ప్రకాశిస్తుంది కదా. ఆ వారిని చంద్రునికి నూలుపోగులాగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వారికి సమర్పించవలసిందిగా కార్యనిర్వహణాధికారి గారిని ప్రార్థిస్తున్నాను. గురుగారు ఋగ్వేదం ఋగ్వేదం అగ్న కపిలవాయి నరసింహమూర్తి గారు
గురుగారు అది రామకుమార్ శర్మ అగ్గిరాము. సుబ్రహ్మణ్యం రాజేష్ శర్మ గారు, మన గోదావరి సురేష్ శర్మ గారు, ఇద్దరు యుగి త్వరగా రావాలి త్వరగా. రాజేష్ శర్మ గారు, సామవేదం లలిత్ కుమార్ శర్మ గారు, పవన్ కుమార్ శర్మ గారు, అలాగే శ్రీకాంతాచార్య గారు, కృష్ణయ్య గారు, రామాయణం జగన్మోహన్ శర్మ గారు, శంకర శర్మ గారు, శ్రీకాంతాచార్యులు గారు, సార్ శంకర శర్మ గారు, సామవేదం పవన్ కుమార్ శర్మ గారు, లలిత్ కుమార్ శర్మ గారు, అధర్వవేదం అనూష్ కుమార్ శర్మ గారు, సోమేంద్ర గారు, సోమేంద్ర గారు, శ్రీభాష్య భగవత్ విషయ పండితులు సాధువులు శ్రీజనారాయణ చేస్తున్నారు గారు, అనూష్ కుమార్, విద్యుత్ ఎంకేవి రామానుజం స్వామి గారు, నారాయణ జపకులు, ఆత్మకూరి వెంకట నరసింహమూర్తి గారు, ప్రధాన కైంకర్యపరులు, శ్రీనివాస ప్రసాదాచార్య గారు, ఉప ప్రధాన అర్చకులు, గురుగారు ఒకసారి ఆడపల్లి శ్రీనివాస తిరుమలాచార్యులు గారు, ఉప ప్రధాన అర్చకులు, ఉపనిషత్తు కిరణ్ కుమార్ శర్మ గారు, కుమార్ శర్మ గారు, పొప్పేరు శ్రీనివాసాచార్య స్వామి గారు, కృష్ణ పురాణం, సుమంత్ శ్రీ సుమంత్,
రాజేష్ ఆచార్యులు గారు, నారాయణ జయములు, వరదరాజన్, టిపి నరసింహం గారు, చక్రపాణి గారు, నిత్యోద్యోగులు, సాధులు నరసింహాచార్య స్వామి గారు, చక్రవర్తి స్వామి గారు, పల్లెటూరు చక్రవర్తి స్వామి గారు, వరవర్తి సింహగిరి స్వామి గారు, ఆత్మగారు రవికుమార్ స్వామి గారు, కొంత శ్రీరామరాజన్, శ్రీ లక్ష్మీ కుమార్ స్వామి గారు, కేకేఎస్ రంగనాథ్ స్వామి గారు, ఎస్టిపిఆర్ శ్రావణ స్వామి గారు, నారాయణ అప్పాజీ గారు, పట్ట రాజగోపాల స్వామి గారు, అందరి నరసింహ కుమార్ గారు, టిపి రాజేంద్ర స్వామి గారు, గుడివాడ శ్రీకాంత్, గొడవటి శ్రీకాంత్ స్వామి గారు, పద్మహాస చక్రవర్తి స్వామి గారు, నరసింహనాథ్ గారు, గొడవటి శ్యామసుందర స్వామి గారు, పద్మహాస చక్రవర్తి గారు, నృసింహదేవ మాస్టర్, కేకే రఘురామ్ గారు, రండి రాధాకృష్ణాచార్య స్వామి గారు, పురాణ అనంతాచార్య గారు, అనంతరామ స్వామి గారు, ఢిల్లీ రాఘవాచార్య గారు, ఇప్పుడు ఆహుతులైనటువంటి వేద పండితులు మనకి ఇతర ఆలయాల నుంచి వచ్చినటువంటి వారు, కాణిపాకం దేవాలయం నుంచి వచ్చినటువంటి అన్నపూర్ణయ్య శర్మ గారు మన ఆలయం నుంచి వీరు కాణిపాకం దేవాలయానికి డెప్యుటేషన్ మీద వెళ్ళారు. వారు టి సతీష్ కుమార్ గారు ద్రాక్షారామం నుంచి దయచేశారు. వీరు కెటి కళ్యాణ్ చంద్ర గారు కాళహస్తి నుంచి వచ్చారు. వీరు ఎంపికే కాశ్యప గారు కాణిపాకం నుంచి వచ్చారు. ఏపీకే కాశ్యప గారు కాణిపాకం దేవాలయం నుంచి వచ్చారు. వీరు సిహెచ్వి సుబ్రహ్మణ్య శర్మ గారు మంగళగిరి దేవస్థానం నుంచి వచ్చారు. కె సుబ్రహ్మణ్య శర్మ గారు రాజకీయ నుంచి వచ్చారు. సిహెచ్వి సుబ్రహ్మణ్య శర్మ గారు మంగళగిరి. పేరు పరిటి సోమశేఖర్
వచ్చారు. మీరు అగరం మీద పండితులుగా మన స్వామి వారి సన్నిధానంలో సేవ చేసుకుని మళ్ళీ కారకుల వారికి దయచేశారు. మెజారిటీ కృష్ణయజుర్వేదం కేబిఎస్ సీతారామదాని గారు. మీరు చిరకాలంగా మన సరస్య సభకి విచ్చేసి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కల్పించినటువంటి వారు వీరు. అలాగే గుళ్ళపల్లి గారు దత్తాత్రేయ గణపతి గారు వీరు కూడా మన సభకి అలంకారం. మీరు కథలు వీరు వస్తే అంచేత నాకు తెలిసినప్పటి నుంచి వీరు వస్తూనే ఉన్నారు. అలా ఇంకా ఇంకా వచ్చి మా స్వామి సేవలో మీరు మన ధన్యం చేయాలి అని ప్రార్థిస్తున్నాను. అలాగే ముష్టి వెంకటేశ్వర గణపతి గారు గురుగారు. వీరు కనక మహాలక్ష్మి దేవస్థానం నుంచి దయచేసి మన యాగాన్ని నిర్విఘ్నంగా చాలా అందంగా జరిపించారు వారు. ముష్టి భీమశంకర శాస్త్రి గారు. గుళ్ళపల్లి శివశర్మ అవధాని గారు. గుళ్ళపల్లి వారు. హవిర్యాజ శర్మ గారు. తిరగవరం వీరు కూడా నాకు తెలిసిన దగ్గర నుంచి వస్తున్నారు. ఇలా ఇంకా ఇంకా వచ్చి మా స్వామి సేవలో వచ్చి మమ్మల్ని ధన్యం చేయాలి అని ప్రార్థిస్తున్నాను. హవిర్యాజ శర్మ గారు. పురుషోత్తమ శర్మ గారు. కే పురుషోత్తమ శర్మ గారు. కందుకూరి గారు. ఎంపీ పురుషోత్తమ శర్మ గారు. పురుషోత్తమ శర్మ గారు. ఫణికుమార శర్మ గారు. డివి ఫణికుమార శర్మ గారు. మధ్య మణికంఠ స్వామి గారు. మణికంఠ స్వామి గారు. కె శ్రీరామ శర్మ గారు. శివప్రసాద్ శర్మ గారు. పిఎస్ఎం శివప్రసాద్ శర్మ గారు. మధు గణేశ శర్మ గారు. సూడిపాడ. ఇక్కడ తాళం గుర్తి వదిలేసుకున్నారు. మధు గణేశ శర్మ గారు. పి లక్ష్మీనారాయణ గారు. గురుగారు ఒకసారి. పి బాలకృష్ణ శర్మ గారు. లక్ష్మీనారాయణ. బాలకృష్ణ శర్మ గారు.
పిఎస్సిహెచ్ సుబ్రహ్మణ్య శర్మ గారు, పిఎస్సిహెచ్ సుబ్రహ్మణ్య శర్మ గారు, పి శంకర్ శర్మ గారు, శంకర్ శర్మ గారు, జీవీఎస్ ఆంజనేయ శర్మ గారు, జీవీఎస్ ఆంజనేయ శర్మ గారు, కేవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు, గురుగారు ఎలా చూడండి. కేవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు, మన విశాఖ శంకరమఠం, కె శ్రీరామూర్తి గారు, విశాఖపట్నం, ఆర్ పవన్ కుమార్ శర్మ గారు, అది జి రామసూర్య సుబ్రహ్మణ్యం గారు, ఎంబి గురునాథ శర్మ గారు, అయ్యారు జ్యోత్స్యుల హేమంత్ కృష్ణకాంత్ శర్మ గారు, గురుగారు కొద్ది సైడ్లో అయ్యారా. ఆర్ శివరామకృష్ణ శర్మ అవధాని గారు, రేవెళ్ల రామసోమయాజులు గారు, సైడ్కి నుంచోండి. సిహెచ్ రత్నాకర భట్ గారు, ద్వారక తిరుమల దేవస్థానం, కార్తికేయ భట్ గారు, ఋగ్వేద పండితుడు, కె వంశీధర శర్మ గారు, కె వంశీధర శర్మ గారు, విశాలాక్ష నగర్, డి విష్ణువర్ధన శర్మ గారు, విష్ణువర్ధన శర్మ గారు, ఎం రాజశేఖర శర్మ గారు, ఎం శ్రీకాంతాచార్యులు గారు, ఎం శ్రీకాంతాచార్యులు గారు, కెఎస్ యశ్వంత్ కుమార్ శర్మ గారు, యశ్వంత్ కుమార్ కనపడి, కె పృథ్వీ కనపడి గారు, పృథ్వీ, ఇలా చూడండి గురుగారు. సిహెచ్ఎస్పి సూర్యకుమార్ శర్మ గారు, విశాఖపట్నం, ఏ శివకుమార్ శర్మ గారు, ఏ శివకుమార్ శర్మ గారు, శివప్రసాద్ శర్మ గారు, విజయనగరం,
ప్రకాష్ శర్మ గారు విజయవాడ. ప్రకాష్ శర్మ గారు. నాగేశ్వర అవధాని గారు. ఎస్ నాగేశ్వర అవధాని గారు విశాఖపట్నం. నాగేశ్వర అవధాని గారు. జి శివకుమార్ గారు కర్నూలు. జి శివకుమార్ గారు. ఎస్పి విష్ణు శర్మ గారు. ఎస్పి విష్ణు శర్మ గారు విశాఖపట్నం. జి సూర్యనారాయణ గారు హైదరాబాద్. ప్రశాంత్ దీక్షితులు గారు. ప్రశాంత్ దీక్షిత్. అభినవ జోషి గారు. ఆర్ చంద్రకాంత్ గారు. జి పురుషోత్తమ గణపతి గారు. జి భరద్వాజ శర్మ గారు. జి భరద్వాజ శర్మ గారు. శ్రీరామచంద్రనాథ్ గారు. శ్రీరామచంద్రనాథ్ గారు. నరసింహనాథ్ గారు. శుక్ల యజుర్వేదం. పి కృష్ణమూర్తి అవధాని గారు కొవ్వూరు. ఆర్ నరేంద్ర కుమార్ గారు. ఎం సంతోష్ కుమార్ గారు. సంతోష్ కుమార్ గారు. ప్రసాద్ శర్మ గారు. సంగమేశ్వర శాస్త్రి గారు. సంగమేశ్వర శాస్త్రి గారు. డి సత్యరామకృష్ణ గారు. హెచ్ మహేష్ గారు. ఏడి శ్రీకాంత్ గారు. జిఎన్వి సంగమేశ్వర శర్మ గారు. బిఎన్విఎం హనుమంతరావు గారు. ఎన్ ఫణికుమార్ గారు. ఇంకా 2 వేల. ఇంకా 2 వేల. కిరణ్ చైతన్య గారు. కిరణ్ చైతన్య గారు. కిరణ్ చైతన్య గారు.
సూపరింటెండెంట్ పవన్ కుమార్ గారు దూటాల, ఆర్ వెంకటేష్ గారు రావుపాలెం, ఆర్ దుర్గా మహేశ్వర గారు రావుపాలెం, హెచ్ మహాపాత్ర గారు భువనేశ్వర్, కె సుబ్రహ్మణ్యం గారు, ఎస్ జితేష్ బాబు గారు తిరుపతి, బిఎన్ఎస్ కృష్ణమోహన్ గారు తిరుపతి, వేదుల భువనేశ్వర ప్రసాద్ గారు సామవేదం, గజపతి నగరం, వేదుల భువనేశ్వర ప్రసాద్ గారు, వేదుల సూర్యనారాయణ శర్మ గారు, వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరం, వేదుల సూర్యనారాయణ శర్మ గారు, సిహెచ్పిపిఎస్ షణ్ముఖ శర్మ గారు, ఎన్ సంపత్ కుమార్ గారు, విజయనగరం, ఏ పంచముఖ శర్మ గారు, విశాఖపట్నం, టి రాజేష్ బాబు గారు విజయనగరం, టి రాజేష్ బాబు గారు, ఐ రామకృష్ణదత్త గారు విజయవాడ, రామకృష్ణదత్త గారు, బివి శైలేంద్ర కుమార్ గారు, ఏ శ్రీకాంత్ గారు ఎస్పీ వేద పాఠశాల సారిక విజయనగర్, ఏ శ్రీకాంత్ శర్మ, మంత్రిప్రగడ సంతోష్ బాబు గారు, ఎస్ పార్థసారథి గారు, సారిక విజయనగరం ఎస్ పార్థసారథి గారు, కట్టమూరి ధర్మేంద్ర శర్మ గారు, అక్కైపాలెం, పి శ్రీకాంత్ గారు మాలకొండ, పి శ్రీకాంత్ గారు, సిహెచ్ కృష్ణప్రసాద్ గారు విజయనగరం, ఆర్ విష్ణుకుమార్ గారు విజయనగరం, ఎం సాయితేజ గారు విజయనగరం, ఇంద్రగంటి హరిగోపాల్ శర్మ గారు విజయనగరం, బి ఫణికుమార్ శర్మ గారు విజయనగరం, ఫణికుమార్ శర్మ, డిఎస్ కులకర్ణి గారు, బిపి సంజయ్ గారు బాసర, ఉప్పులూరు జగన్నాథ శాస్త్రి గారు అధర్వవేదం, ఉప్పులూరు జగన్నాథ శాస్త్రి గారు, ఆర్ రాయవరం రవితేజ గారు విశాఖపట్నం, సాయి శశికిరణ్ గారు ఐమేవరం, టి సాయి శశికిరణ్ గారు, శర్మ గారు,
మణికంద శర్మ గారు, డిఎస్పి తేజ శర్మ గారు విజయవాడ, డిఎస్పి తేజ శర్మ గారు, ఎస్పీ స్వరూప్ శర్మ గారు గాజువాక, ఎస్పీ స్వరూప్, జి శ్రీనివాస్ శర్మ గారు సీతమదార, స్వరూప్ శర్మ గారు వచ్చారా? ఏ సాయి కిరణ్ శర్మ గారు, ఎం రమేష్ గారు, సీతం ద్వారా, పి రవిశర్మ గారు, కటింగ్ కూడా చెడు ఎం రమేష్ గారు, పి రవిశర్మ గారు, ఏబిఎస్ నాగార్జున శర్మ గారు, అశోక్ కుమార్ మిశ్రా గారు, ఆర్ విజయ్ కుమార్ శర్మ గారు గుంటూరు, సిసి గారు అనే ఒకసారి అలా పట్టుకోండి అనే ఒకసారి వీళ్ళని తిరువీధిలో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఎన్ భావనారాయణాచార్య స్వామి వారు, ఎన్టీ తిరుమలాచార్య స్వామి వారు, ఇలీతల శ్రీనివాసాచార్య స్వామి వారు, ఐ శ్రీనివాసాచార్య స్వామి వారు, జీవి విష్ణుచంద్ర స్వామి వారు, ఏ కార్తీక్ పవన్ స్వామి గారు, ఏవిఆర్ రాధాకృష్ణ స్వామి గారు, కె ప్రవీణ్